అందరికి హాయ్ చెప్తావా? హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్ నాన్న. గుడ్ మార్నింగ్. బయట ఉన్నది తీద్దాం, ఎందుకంటే ఎండ బాగా అయిపోతాయి. తీసుకున్నాం. వాళ్ళకి తెలుసు థీమ్స్ అన్ని, వాళ్ళు చెప్పింది చేస్తే అయిపోద్ది. విహాన్ స్మైల్ ఇవ్వాలి బేటా. ఓకే, ఇంకొకటి ఈ సాంగ్స్ ఏంటో కదా, మేము అబ్బాయికి బాగా చేపిద్దాము అట్లా అనుకుంటున్నాం. 10 వరకు బాగా చేపిద్దాం అంట. కేక్ స్మాష్ చేయడం ఇస్తే బాగుంటుందా? ఈవినింగ్ లాస్ట్కి అది అన్నిటికన్నా లాస్ట్లో ఉండాలి, అంతా చూసేసుకుంటారు. చిన్నపిల్లలు ఏముండే అక్క, ఎట్లా చేసినా సాంగ్ సెట్ అవుతుంది. ఇప్పుడు అలా వెరైటీ ఏముండే స్టూడియోలో బయట అవుట్డోర్ అయితే అంటే ఇప్పుడు బయట బీచ్ అటువంటి వెరైటీ తీసుకోవచ్చు. స్టూడియోలో ఎక్కడికైనా సమ్మర్లో అవుట్సైడ్ పెట్టుకోవడం చాలా పెద్ద వాళ్ళకి ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. ఇప్పుడు నువ్వు ఇప్పుడు యూట్యూబ్లో ఎన్ని చూడు గవే థీమ్స్ కనబడితే అట్లనే ఉంటుంది. యూట్యూబ్లో వచ్చి ప్రీ బర్త్డే షూటింగ్ చూసినా ఏమంత డిఫరెన్సెస్ లేవు, అన్నీ సేమే, సింపుల్ ఉంటాయి. అదే అంటే ఆబ్వియస్గా పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి మనం కూడా ఏమనలేము. వీళ్ళు సపోర్ట్ చేస్తే అదే గొప్ప విషయం. ఏడవకుండా. అంకుల్ అంకుల్ ఒకసారి ఈ కూలర్ ఆన్ చేయరా? పాత మంచిర్యాల వీళ్ళది మా వైఫ్ వాళ్ళది పాత మంచిర్యాల. నేను ఇక్కడనే సింగరేణి ఏరియాలనే, మా నాన్న సింగరేణి జాబ్ చేసి రిటైర్ అయినాక కరీంనగర్కి వెళ్ళినాం మేము. ఇక కరీంనగర్లో ఉంటున్నాం. ఇప్పుడు బర్త్డే కూడా కరీంనగరే. ఎప్పుడు బర్త్డే? 16 బుధవారం. హే హీరో. స్టార్ట్. ఇస్తావా అందరికి ఇన్విటేషన్ ఇస్తావా రమ్మని? అందరికి హాయ్ చెప్తావా? బర్త్డేకి వచ్చిన వాళ్ళకి అందరికి ఇక్కడ చల్ల ఉంది కదా, చల్ల ఉంది ఇక్కడ కదా. అంటే ఇప్పటి నుంచి నేను సాయట్ పోతే అటు పోవాలి, అవునా విహాన్? అన్నిచుంటావా? నోట్లో పెట్టేసుకుంటావు అది. లేదు లేదు, వెళ్ళిపోయింది చూసుకో. లేదు వెళ్ళిపోయింది. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు అంకుల్స్కి, హాయ్ చెప్పు. అన్నయ్యలేనా? అన్నయ్యలకి హాయ్ చెప్పు. హాయ్ బేటా. చెయ్యి భలే పెట్టుకున్నావు నాన్న, అది నీకు స్టైల్ అని తెలుసా? పోజ్ అని తెలుసా? రిహాన్ ఫస్ట్ డ్రెస్ ఓవర్, సెకండ్ డ్రెస్. ఇదే బాగుంది కదా, డైరెక్ట్ అట్లనే అట్లా జుబ్బా మీద తీద్దాం ఒకటి. వీడు కొంచెం జిమ్ బాడీ లాగా ఉంటాడు. తెప్పి 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 ఎండ ఒక అది కూడా తర్వాత పంచనా? మీరు ఆయనను భయపెట్టకండి, అలా అందరికి రెస్ట్ దొరుకుతుంది. విహాన్ బాబు రెడీ అయ్యాడు సెకండ్ థీమ్కి. విహాన్
చల్ల ఏ విహాన్ స్మైల్ బేటా ఏ విహాన్ హలో ఏ విహాన్ ఓ నాన్న చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా తోటకెళ్ళావా పండు తెచ్చావా గూట్లో పెట్టావా గుట్టుకుమన్నావా చిట్టి చిట్టి మిరియాలు చెట్టు కింద పూసి పుట్టమన్న తెచ్చి బొమ్మరిల్లు కట్టి బొమ్మరింటి బిడ్డ పుడితే బొమ్మ తలకి నూనె లేదు బొమ్మ బిడ్డకి నెయ్యే లేదు అల్లవారింటికి మజ్జిగకు వెళితే అల్లవారి కుక్క భౌ భౌ అన్నది నా కళ్ళ గజ్జలు గల్ల గల్లు అన్నవి మనకు ఫోన్ అవసరం లేదు యూట్యూబ్ మొత్తం అక్కడ దగ్గర కచరా మీద ఉన్నప్పుడు ఇది కావాలంటే ఎట్లా రవి నువ్వు తీసుకో కెమెరా స్పేర్గా ఒకటి ఉంటే బాగుండని రెండే కదా పెద్ద రాయడాట నువ్వు మీరు తీసుకోండి ఫోటోలు తీసుకోండి మీరు చెప్తున్నావు నువ్వు ఇప్పుడు అగా సూపర్ వచ్చింది ఇది. ఎర్ర ఎర్ర సిక్స్ రైట్ కూర్చో కూర్చో ఏం కాలేదు జంప్ చేసావా ముందు జరిగిన షూట్ చూసారు కదా విహాను నిద్ర వచ్చింది సపోర్ట్ చేయలేదు పడుకుంటాడు అనుకుంటా ఆటలు ఆడుతున్నాడు ఆడుతున్నావా తాతయ్యతో చల్లుండా చల్లుండా అను చల్లుండా చల్లుండా చల్ల అసలు చాలా వేడిగా ఉంది కదా అని మేము మార్నింగ్ వెళ్ళాము షూట్కి అవుట్డోర్ షూట్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాము అప్పటికే విహాన్ సపోర్ట్ చేయలేదు అయినా అలా అలా కంప్లీట్ చేసుకున్నాము మా పేరెంట్స్ మా అత్తయ్య మామయ్య వీళ్ళు వెనకాల వచ్చారు లోపలిగా ఇంకా ఇండోర్ షూట్ ఫినిష్ చేసుకుంటున్నాం అన్నమాట వాళ్ళు వచ్చాక చూడండి విహాన్ వాళ్ళ పప్పని ఎలా ఆడిస్తున్నాడో అస్సలు క్యాప్ పెట్టుకోవట్లే క్యాప్ తీసేస్తున్నాడు వాళ్ళ అమ్మమ్మ చూడండి అస్సలు అంటే అస్సలు సపోర్ట్ చేయలేదు ఆ వేడికి ఇంకా ఎన్ని కూలర్స్ ఉన్నా కూడా మాకు సరిపోలేదు విహాన్స్ వివిఐపి కిచెన్ అన్నమాట ఇది చూసారా ఎలా చేస్తున్నాడో చాలా అల్లరి పిల్లోడు అయ్యాడు అసలు విహాన్ బాబు ఫైనల్గా విహాన్ బాబు అయితే పడుకున్నాక కూడా సమ్ చిన్న చిన్న బిట్స్ ఉంటే పడుకున్నవి అవి కంప్లీట్ చేసుకున్నాం అన్నమాట విహాన్ పడుకున్నాక హాయ్ నాన్న ఏంటన్నలు విహాన్లు పుస్తకాల పురుగు అంటే అట్లా కాదు నాన్న అసలు పిల్లలతో షూట్ అంటే నార్మల్ విషయం కాదు చూసారా వెనకాల నేను ఎలా గెంతులు వేస్తున్నానో విహాన్ని ఫోటోషూట్లో నవ్వించడానికి మా తిప్పలు అసలు నార్మల్గా అంటే నార్మల్గా వానికన్నా ఎక్కువ మేమే టైర్డ్ అయినట్టు అనిపించింది వాని ముందు డ్యాన్సులు చేయనీకి అలా
చినికొండలు ఇటు చూడన్నా అన్న. విహాన్లు చినికొండలు బాల్ తీసినావా నాన్న పియానోలోకి వెళ్ళి. వెరీ గుడ్. ఎస్ ఎస్. చిన్ని తండ్రి చిన్ని తండ్రి చిన్ని తండ్రి. అమ్మమ్మమ్మమ్మమ్మ వద్దు నాన్న, పియానో వాయించాలి. పియానో పియానో వాయించు నాన్న. పియానో 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 పియానో. ఆల్మోస్ట్ అయితే విహాన్ని నవ్వించడానికి వాళ్ళ పప్ప, నేను, మా మామయ్య, మా డాడీ, అత్తమ్మ, అమ్మ ఎంత అంటే ఎంత మేము యాక్టివ్ అయిపోయినాం అన్నమాట విహాన్ని నవ్వించడానికి. చాలా 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 టైర్డ్ అయిపోయినాం అందరం. ఇంకా వాళ్ళ పప్ప అయితే డ్యాన్సులు కూడా చేశాడన్నమాట విహాన్ని నవ్వించడానికి. వాళ్ళ తాతయ్యలు కూడా డ్యాన్సులు కూడా చేయాల్సి వచ్చింది విహాన్ కోసం వాళ్ళు. మీరు అబ్జర్వ్ చేశారు ఒకటి, మా వానికి ఎర్ర ఎర్ర రుమాలు గట్టి పాట అంటే చాలా ఇష్టం అన్నమాట. అది పెట్టంగానే కొంచెం యాక్టివ్ అవుతాడు, డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. అలా పెట్టినాం డ్యాన్స్ కోసం. పవర్ పోతే ఇలా బయట కూర్చొని ఉన్నాం అందరం. అయ్యా ఇప్పుడు కడగాలి ఇక. ఆఫ్టర్నూన్ బ్రష్ చేస్తున్నాడు వేప పుల్లతో. ఏంటి ఇద్దరు తాతలు పప్ప వేయాలా షూ విహాన్కి? ఇద్దరు తాతలు పప్ప. మా వాడైతే ఇంకా డాక్టర్ అయిపోయాడన్నమాట. డాక్టర్ అంటే అందులో కొన్ని థీమ్స్ ఉండే, ఆ థీమ్స్ ప్రకారంగా ఒకటి డాక్టర్ అనేసి, ఒకటి బాహుబలి, అట్లా కట్టప్ప అది ఉండే, కిచెన్ థీమ్, ఇవన్నీ అందులో ఉండేవి అన్నమాట. అలా కొన్ని కొన్ని థీమ్స్కి అయితే తీసుకున్నాము, ఫొటోస్ తీసుకున్నాము, వీడియోస్ తీసుకున్నాము. అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది, మాకు చాలా నచ్చింది వీడియో విహాన్ ప్రీ బర్త్డే షూట్ది.
చూసారా వెనకాల వాళ్ళ తాత ఎట్లా సపోర్ట్ చేస్తున్నాడో. వాడు నైఫ్ అనేది చూసారా రివర్స్లో పట్టుకుంటున్నాడు. కరెక్ట్గా పట్టుకోరా అంటే పట్టుకోవట్లేదు, లేదు రివర్స్లోనే పట్టుకుంటున్నాడు. కాస్త ఈవినింగ్ అవ్వగానే కొంచెం చల్లబడినాక బయటకు వచ్చి షూట్ చేసామన్నమాట, ఫ్యామిలీ షూట్. ఆ మార్నింగ్ అసలు కస్టమ్ షూట్ చేద్దాం అనుకున్నాం కానీ అస్సలు పాసిబుల్ అవ్వలేదు, ఎండ్ వచ్చేసింది అప్పటికే. విహాన్ కూడా సపోర్ట్ చేయలేదు, అది కాస్త ఈవినింగ్కి పోస్ట్ పోన్ అయిపోయింది. అలా ఫైనల్గా అయితే విహాన్ది కేక్ స్మాష్ ప్రోగ్రామ్ అయితే ఫినిష్ చేసేసుకున్నాము. చూసారా కేక్ని ఇలా ఆడుతున్నాడు కేక్తో మొత్తం అంత నోట్లో పెట్టుకుంటూ. ఆ రోజు ఒక్కరోజుకి వదిలేసాం ఇంకా.